తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఆయా శాఖల పద్దులపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ సందర్భంగా శాసనసభలో ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం నాటి సమావేశాల్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అది కూడా భాషా సంబంధిత అంశం కావడం గమనార్హం. మంత్రి సీతక్క, మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీల మధ్య ఓ మోస్తరు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ సీతక్కకు ఉర్దూ రాదు, నాకు తెలుగు రాదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తెలుగు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేశాయనే చెప్పాలి. ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సభలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ, మంత్రికి నేను చెప్పేది అర్థం కాలేదని, ఆమెకు నా ఇంగ్లీష్ నా ఉర్దూ రెండూ అర్థం కావట్లేదు, ఆమె తెలుగు నాకు అర్థం కావట్లేదు, నేనేం చేయాలి అని వ్యాఖ్యానించగా, దీనికి మంత్రి సీతక్క స్పందిస్తూ, వాళ్ళు 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు, ఇవ్వలేదు అని చెప్పానని, దానికి మీకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు అంటున్నారని మండిపడ్డారు. అలాగే నా మాతృభాష తెలుగు అని, అందుకే నేను ఇంగ్లీష్, హిందీ భాషలలో మాట్లాడలేనని చెప్పారు. అంతేగాక తాను తెలుగులో పుట్టానని, ఎక్కడో గూడెంలో పుట్టానని, అందుకే తాను అర్థం చేసుకోలేనని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీతక్క. చేసిన కాడ నుంచి కూడా మొత్తం కూడా ఈ గవర్నమెంట్ నుంచి నిందించడమే తప్ప ఏ ఒక్కటి కూడా వారు పాజిటివ్ గా మాట్లాడలేదు అధ్యక్ష. నేను మాట్లాడింది వాళ్ళు 10 years లో ఇల్లు కట్టలేదు, ఇవ్వలేదు అని చెప్పిన. మీకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు అంటే మై మదర్ టంగ్ ఈజ్ తెలుగు సార్, అందుకనే ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. నేనేం తెలుగు పర్సన్, తెలుగులో పుట్టిన, ఎక్కడో గూడెంలో పుట్టిన దాన్ని, కాబట్టి నేను అర్థం చేసుకోలేకపోతే నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా వాళ్ళు ఇల్లు లేయలేకపోయారు. 10 నెలలంటే ఈ రోజు అక్కడ వాటర్ కనెక్షన్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, రోడ్స్ లేవు, అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కొద్దిగా ఆగడం జరిగిందని చెప్పిన దానికి ఆయన లాంగ్వేజ్ ను కోట్ చేస్తారు అధ్యక్ష.